హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే స్నాక్స్ రెసిపీ చూపిస్తాను. పెసరపప్పుతో మూంగ్ దాల్ మనం ప్యాకెట్స్లో కొనుక్కుంటుంటాం కదా, ఆ మూంగ్ దాల్ని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలో చూపిస్తాను. అందుకోసం పెసరపప్పును తీసుకొని 14 to 16 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా బాగా నానబెట్టిన తర్వాత ఇందులోని వాటర్ని వంపేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. పప్పు మినిమం 14 to 16 అవర్స్ నానాలి. అలా నానితేనే పప్పు బాగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది. తర్వాత ఇలా బాగా ఆరిపోయిన తర్వాత ఏమాత్రం తేమ లేకుండా ఉండాలి. ఇలా ఆరిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేనైతే నైట్ నానబెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా బాగా నానిపోయాయి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. పెనం నిండా ఆయిల్ వేసుకోకూడదండి, పప్పు వేసినప్పుడు పైకి వచ్చేస్తుంది. కొంచెం హాఫ్ వరకు వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్లోనికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నూనె బాగా కాగాలి. ఒకసారి కొద్దిగా పప్పు వేసి చెక్ చేసుకోవాలి బాగా హీట్ అయిందా లేదా అనేసి. పప్పు వేస్తూనే అది పైకి వచ్చేసిందంటే బాగా హీట్ అయినట్టు. తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాంటి గరిటెని తీసుకోవాలి. పప్పును దాంట్లో వేసుకొని ఆయిల్లో పెడితే బాగా ఫ్రై అవుతాయి. నేరుగా ఆయిల్లో వేసామంటే మనం తీసేలోపు అవి కాస్త మాడిపోయినట్లు, కొన్ని ఎక్కువ వేగినట్లు అట్లా అనిపిస్తాయి. అందుకోసమని ఇలాంటి గరిటెలో కొద్దిగా పప్పును వేసుకొని ఇలా ఆయిల్లో పెట్టుకొని కదిలిస్తూ ఉంటే అన్ని వైపులా బాగా వేగుతాయి. పప్పును వేయించుకునేటప్పుడు మాత్రం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల పప్పు ఈవెన్గా కాలుతుంది. హై ఫ్లేమ్లో ఉంటే పైన కాలిపోయి లోపల సరిగా కుక్ అయినట్టు ఉండదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగుతూనే మనకు తెలుస్తుంది, ఆయిల్ నురగ రాకుండా తగ్గిపోతుంది. సౌండ్ వస్తాయి కూడా గింజలు కదిలిచ్చినప్పుడు. అలాంటప్పుడు పప్పు వేగిందని తెలుస్తుంది. తర్వాత మనం కలిపి పెట్టుకున్న సాల్ట్ వాటర్ను ఇందులోకి 1 స్పూన్ వేసుకొని తిరిగి దాన్ని ఆయిల్లో పెట్టుకోవాలి. నేరుగా ఆయిల్లో సాల్ట్ వాటర్ని పప్పులో వేయకూడదు. అలా వేస్తే ఆయిల్ అంతా చిట్లి మీద పడుతుంది. పక్కకు తీసి గరిటెను సాల్ట్ వాటర్ వేసి కలుపుకొని తిరిగి దాన్ని ఆయిల్లో పెట్టుకొని వేయించి, అప్పుడు ఆయిల్ చిట్లకుండా ఉంటుంది. అలాగే పప్పుకు సాల్ట్ బాగా పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. చూసారుగా మూంగ్ దాల్ ఎలా తయారు చేసుకోవచ్చో, అచ్చం ప్యాకెట్స్లో ఎలా ఉంటాయో ఆ టేస్ట్తోనే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.